హైదరాబాద్ లో కలకలం రేపిన 6 ఏళ్ల బాలిక కిడ్నాప్ ఘటనలో కిడ్నాపర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల్ ఇనుమాముల్ నర్వలో కిడ్నాపర్ తో సహా బాలిక ఉన్నట్లుగా గుర్తించి కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. పాపను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి బీహార్ కు చెందిన బిలాల్ గా గుర్తించిన పోలీసులు ఇతడు కిడ్నాప్లు చేయడంలో ఆరితేరినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడనే విషయంపై హ్యాబిట్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ కిడ్నాప్ చేసిన పిల్లల్ని బీహార్ లో విక్రయిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో కలకలం రేపిన 6 ఏళ్ల బాలిక కిడ్నాప్ ఘటనలో కిడ్నాపర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుమాముల్ నర్వలో కిడ్నాపర్ తో సహా బాలిక ఉన్నట్లుగా గుర్తించి కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, కిడ్నాపర్ కి సంబంధించి గతంలో ఉన్న నేర చరిత్రకు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? ఇంకా గతంలో ఎంతమందిని ఇలా కిడ్నాప్ చేసి ఉండొచ్చు లాంటి అంశాల గురించి ఏమంటున్నారు పోలీసు అధికారులు? అభిజ్ఞో కిడ్నాప్ గురైనటువంటి పాపను పోలీసులు సురక్షితంగా కాపాడారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో పాపను ట్రేస్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అయితే నిన్న రాత్రి పాప కిడ్నాప్ గురైంది. ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి సమయంలో బిలాల్ అనేటువంటి వ్యక్తి పాపకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిగా తెలుస్తుంది. అయితే బయట ఆడుకుంటానంటూ కూడా వెళ్ళినటువంటి పాప ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు ఇంటి సమీపంలో గాలించారు. ఎక్కడ కూడా పాపకు సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో అభిజ్ఞ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు టీములుగా ఏర్పడి గాలింపు చేపట్టినటువంటి సందర్భంలో పాప కొత్తూరు మండలంలో ప్రత్యక్షమైంది. దీంతో పాపను సురక్షితంగా తీసుకొచ్చారు పోలీసులు. ఇటు పాపకు సంబంధించి వైద్య పరీక్ష నిర్వహించడానికి వీలుగా పాపను ప్రశ్నలు ఐరోపర్ ఆసుపత్రి కూడా తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే కిడ్నాపర్ ను ఎంపీ బిలాల్ గా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. బీహార్ కు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరులను కిడ్నాప్ చేసేటటువంటి నేరచరిత్ర బిలాల్ కు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అతనికి సంబంధించినటువంటి గత నేర చరిత్రను కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేయడంలో బిలాల్ ఆరితేరినట్టుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా ఎంతమంది పిల్లలను ఈ బిలాల్ కిడ్నాప్ చేశారు, ఇలా కిడ్నాప్ చేసిన పిల్లలను తీసుకెళ్లి బీహార్ లో విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక బిలాల్కి సంబంధించిన నేర చరిత్రలో పూర్తి స్థాయిలో లోటు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న పాపను కిడ్నాప్ చేయడానికన్నా ముందు వ్యక్తి నిర్వహించడానికి కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. పాపను కిడ్నాప్ చేయడానికి ముందు చుట్టుపక్కల ప్రాంతాలను, ఆ తర్వాత చుట్టుపక్కల ఎవరైనా గుర్తుపడతారేమన్న భావన నేపథ్యంలో వ్యక్తి నిర్వహించి ఆ తర్వాత పాపను కిడ్నాప్ చేశాడు. అయితే కిడ్నాప్ చేయడానికి ముందు పాపకు మాయమాటలు చెప్పాడు. చిన్నారికి సైకిల్ కొనిస్తానంటూ కూడా ఆమెకి చెప్పినటువంటి నేపథ్యంలో దీంతో కిడ్నాపర్ మాటలన్నీ చిన్నారి కూడా బిలాల్ వెంట వెళ్ళింది. దీంతో ముందుగా అతను పాపను ఆటోలో ఎక్కించాడు. అనంతరం నగర శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి బస్సులో తీసుకెళ్లినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో మొత్తానికి పాపను సురక్షితంగా కాపాడి ఆ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరోవైపు నిందితుడు బిలాల్ ను కూడా పోలీస్ స్టేషన్ తీసుకున్నటువంటి క్రమంలో ఇక అప్పటికే చిన్నారికి సంబంధించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. ఎప్పుడైతే కిడ్నాపర్ బిలాల్ ను చూడగానే ఇది తల్లిదండ్రులు కూడాను ఆగ్రహం వ్యక్తం చేసి బిలాల్ మీద దాడి చేసినటువంటి సందర్భంగా ఉంది. మొత్తానికి బిలాల్ అయితే పోలీసు అదుపులో ఉన్నారు. అతని గత నేర చరిత్ర మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.